మ్యావిగన్ మీద తెలుగుదేశం పార్టీ మళ్ళీ యూటర్ని తీసుకోబోతుందా అంటే కొన్ని సంఘటనలు చూస్తే అవును అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మ్యావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పాడో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు బీభత్సంగా ట్రోల్ చేశారు. మామూలు కూడా కాదు, రచ్చ అసలు ఆ ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది. జనాలకు మైండ్లో కూడా వెళ్ళిపోయింది మ్యావిగన్. దాని మీద పాజిటివ్ రెస్పాన్స్ ఎవరు ఉన్నారు, నెగిటివ్ రెస్పాన్స్ ఎవరు కూడా ఉన్నారు. కానీ ఈ మ్యావిగన్ మీద ఎందుకో కానీ ప్రజల్లోకి బాగా డెప్త్గా వెళ్ళి ప్రజల్లో నుంచి కూడా అవేర్నెస్ వచ్చి కొంచెం మ్యావిగన్ మీద ఎక్కువగా అంటే మెజారిటీ పీపుల్స్ మ్యావిగన్కి సపోర్ట్ చేస్తున్నారు అనేసి పాపం కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసిపోయినట్టుగా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మ్యావిగన్ మేము గతంలోనే రూపకల్పన చేశాం, మేము అనుకున్నదే ఇప్పుడు జగన్ చెప్తున్నాడు మ్యావిగన్ అనేసి, మేము ఈ ప్రపోజల్ మీ గతంలో ఎప్పుడో అనుకున్నాము అని చెప్పేసి వాళ్ళే యూటర్న్ తీసుకుంటూ మళ్ళీ మ్యావిగన్కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ ఇప్పుడు చెప్తున్న మ్యావిగన్ కొత్త ఆలోచన కాదు, 11 సంవత్సరాల క్రితమే నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. మాకు ఎవరు అభివృద్ధి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకి బాగా తెలుసు అని చెప్పేసి మన పట్టాభి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది. 2015లోనే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాడు. ఈరోజు జగన్ నిద్రలేచి మ్యావిగన్ అనడం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అభివృద్ధి అంటూ కొత్తగా మాట్లాడడం జగన్ వెనుకబాటుకు నిదర్శనం అని వేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. చూసారా, మ్యావిగన్ మీద మళ్ళీ యూటర్న్ దాంట్లో ఎటువంటి డౌటే లే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ మీద ఏ విధంగా అయితే మాట్లాడాడో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018లో యూటర్న్ తీసుకొని మేము కూడా మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి దేశవ్యాప్తంగా తిరిగాడు. తర్వాత ఇప్పుడు స్పెషల్ స్టేటస్ రాలేదు. మరి ఎందుకనే కానీ మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేసి మళ్ళీ గెలిచి 2 years అయిపోయింది. మరి స్పెషల్ స్టేటస్ విషయం ఏమైంది? 2018లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి మాట్లాడి జనాల అవేర్నెస్ కల్పించాడో, తెలుగుదేశం పార్టీకి ఆనాడు స్పెషల్ స్టేటస్తో ఏం పని, స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది కదా, దానికి ఈక్వల్గా ప్యాకేజ్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మాట్లాడారు. అంటే స్పెషల్ స్టేటస్ వద్దు అని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే అవేర్నెస్ జనాల్లోకి బాగా డీప్గా వెళ్ళిపోవడంతో మరి తెలుగుదేశం పార్టీ కూడా యూటర్న్ తీసుకొని అవును స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకోవడం, బ్లాక్ బ్యాడ్జీలు వేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, మోదీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా బూతులు తిట్టారో మనం అందరం కూడా చూసాం. అసలు రచ్చ, అసలు పెళ్ళాం లేనోడికి ఫ్యామిలీ ఇష్యూస్ ఏం తెలుస్తాయని చెప్పేసి కూడా మోదీ గారిని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కూడా రికార్డెడ్, అవన్నీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అనేసి ఒక ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని మేము గతంలోనే 11 సంవత్సరాల క్రితమే మేము దీన్ని డిజైన్ చేశాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాపీ కొట్టాడు, ఇప్పుడు ఆయన చెప్తే మేము వినాలా అనేసి మాట్లాడుతున్నారు. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏ విధంగా యూటర్న్ తీసుకుంటున్నారు, తీసుకోబోతారు అన్నదానికి నిదర్శనం ఇదే. తర్వాత ఈ మ్యావిగన్ మీద ఆయన ప్రముఖ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు ఆయన కూడా మ్యావిగన్కి సపోర్ట్ చేశారు. ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారే మ్యావిగన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆయన చెప్పింది చాలా బాగుంది. అమరావతిలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అది పూర్తి అవ్వడానికి 200 ఏళ్ళు ఎదురు చూడడం కన్నా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చేస్తే పెద్ద నగరం అవుతుంది అని చెప్పేసి మాడభూషి శ్రీధర్ గారు ప్రముఖ ప్రొఫెసర్ ఆయన మాట్లాడితే ఆ విధంగా స్పందిస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆయన టార్గెట్ చేశారు. ఆయన మీద నీచంగా అప్పుడే దుర్భాషలాడడం మొదలుపెట్టేశారు, హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ట్రోల్ చేస్తున్నారు ఆయన మాటలు. అప్పుడే ఆయన మీద ఇంకా అన్ని రకాలుగా ఆయనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అన్నీ కూడా అప్పుడే వెళ్ళిపోతున్నాయి.
సోషల్ మీడియాని దింపేశాడు నారా లోకేష్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మీద విపరీతంగా మీకు తెలిసిందే కదా వ్యక్తిత్వ హననం ఏ విధంగా ఉంటుందో అది మొదలుపెట్టేశారు. అంటే మ్యావిగన్కి ఎవరైతే ప్రముఖులు సపోర్ట్ చేస్తారో తెలుగుదేశం పార్టీ మాత్రం కంపల్సరీగా వాళ్ళు టార్గెట్ చేస్తుంది. మెంటల్గా ఫిక్స్ అయిపోండి. తెలుగుదేశం అయినా ఇంకా వాళ్ళ తోక ఏవైతే పత్రికలు ఉన్నాయో అవన్నీ కూడా టార్గెట్ చేస్తాయి.